గగనమే తలవంచి సేవకు చినుకై దీవించి ఆ నీలి గగనమే తల వంచి నీ సేవకు చినుకై దీవించి బ్రతుకులకు అంచెలుగా ఎదుగుతూ మార్పుకు తోరుకు మొత్తై పొడిసిన ప్రజా పోరు కంఠం జయమో కడియం శ్రీహరత్నాధిపతికే జననీ హారతి పట్టుతున్నారు పల్లె జనం జయమో కడియం శ్రీహరత్నాధిపతికే జననీ హారతి పట్టుతున్నారు పల్లె జనం ప్రజల బాగుకై పరితపించని నయనం త్యాగాల తోవలో అలు పెరుగని నీ పాదం తరిస్తూ నేలపై వరమయ్యన నీ జననం పర్వతగిరిలో పసితనమే పారాడే పేదరికాన్ని జయించగా ఎంతో పోరాడే యువతరానికి స్ఫూర్తి నింపిన మన జన సారథుడే ఉపాధ్యాయుడై బ్రతుకులను తీర్చిదిద్దినాడే జయహో కడియం శ్రీహరత్నాధిపతికే జననీ రాజనం నీ సేవకు కనమిల్లి హారతి పట్టుతున్నారు పల్లె జనం జయహో కడియం శ్రీహరత్నాధిపతికే జననీ రాజనం నీ సేవకు కనమిల్లి హారతి పట్టుతున్నారు పల్లె జనం ఎదురించే గొంతుకై ఎదురుగా నిలబడెను న్యాయం కొరకై ఎంతైనా కలబడెను తల్లడిల్లిన ఆకలి బ్రతుకుల్లో మెతుకై చెమటను చిందే రైతన్నల నేస్తమై తడియారిన బలిదాన్ని తీర్చిన జననేత పరిధి దాటి చదువుల మార్పులు పొందెను నీ చేత రాజీపడని సేవ చేసిన రాజకీయ జ్ఞాని ప్రజాభివృద్ధికి పట్టినావుగా గులాబీ జెండని జయహో కడియం శ్రీహరత్నాధిపతికే జననీ రాజనం నీ సేవకు కనమిల్లి పట్టుతున్నారు పల్లె జనం తీవ్రమైన వర్షాభావ పరిస్థితులు నెలకొని ఉన్నవి. అనేక రాష్ట్రాలలో రైతులందరూ కూడా వ్యవసాయ పనులు చేసుకోలేక కరువు పరిస్థితులను ఎదుర్కొంటున్న పరిస్థితిని గమనిస్తున్నాం. తెలంగాణ రాష్ట్రంలో కూడా తీవ్రమైన వర్షాభావ పరిస్థితులు ఉన్నాయి. మన శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టులో కానీ నాగార్జున సాగర్ ప్రాజెక్టులో కానీ అదేవిధంగా నిజాం సాగర్ ప్రాజెక్టులో కానీ మిడ్మానేర్లో కానీ ఎల్ఎండిలో కానీ చెప్పుకోదగ్గ నీటి నిల్వలు లేవు. రైతులకు ఖరీఫ్కు సాగునీరు ఇవ్వాలి అంటే రాష్ట్ర ప్రభుత్వము 1-2 సార్లు ఆలోచించి నిర్ణయం తీసుకోవాల్సిన పరిస్థితి ఉన్నది. అయితే ఉమ్మడి వరంగల్ జిల్లాకు సంబంధించినంత వరకు దేవాదుల ఎత్తిపోతల పథకం ద్వారా కొంత మేరకు
సాగునీరు అందించి రైతులను ఆదుకునే ఒక చక్కటి అవకాశం లభించింది. ఆ అవకాశాన్ని ఉపయోగించుకొని మనము దేవాదుల ఎత్తిపోతల పథకం ద్వారా 9 మోటార్ల ద్వారా నీటిని లిఫ్ట్ చేయడం జరుగుతున్నది. భీమ్గన్పూరు, చలివాగు, రామప్ప, ధర్మసాగర్ ఈ రిజర్వాయర్లన్నీ కూడా నింపుకొని ఒకవైపు త్రాగునీటి ఎద్దడి రాకుండా ఇదే రకమైన కరువు పరిస్థితులు కొనసాగితే ఎక్కడ కూడా కాస్తో కూస్తో రైతులకు ఆరుతడి పంటలు వేసుకోవటానికి, ఆరుతడి పంటలను కాపాడుకోవటానికి సాగునీరు ఇవ్వాలని చెప్పి రాష్ట్ర ప్రభుత్వము నిర్ణయం తీసుకున్నది. ప్రత్యేకంగా దేవాదుల ప్రాజెక్టుకు సంబంధించి ఎక్కడ కూడా సాగునీరు ఇవ్వద్దు, ఇస్తే రైతులను ఇబ్బంది పెట్టినట్టు అవుతుంది. ఒకవేళ వరి సాగు చేసుకుంటే చివరి వరకు నీళ్ళు ఇవ్వలేమేమో, తర్వాత రైతులు నష్టపోయే అవకాశం ఉంటుంది అని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తున్న క్రమంలో మరి దేవాదుల కింద ఉన్న ఈ దేవాదుల ఆయకట్టు ప్రాంతంలో ఉన్న ఎమ్మెల్యేలము నేను కానీ, నాగరాజు గారు కానీ, పొన్నం ప్రభాకర్ గారు కానీ, ప్రకాష్ రెడ్డి గారు, మేమందరం కూడా రాష్ట్ర ప్రభుత్వానికి ప్రత్యేకంగా ఉత్తమ్ కుమార్ రెడ్డి గారికి విజ్ఞప్తి చేసి త్రాగునీటికి సరిపోను నీటి నిల్వలు ఉన్నాయి. దేవాదుల కింద కానీ, రామప్ప దగ్గర కానీ, ధర్మసార దగ్గర కానీ, గన్పూర్ దగ్గర కానీ తాగునీటికి సరిపోయే నీటి నిల్వలు ఉన్నాయి. మనం ప్రతిరోజు దాదాపుగా ధర్మసారకు 50 క్యూమెక్స్ల నీటిని పంపు చేస్తున్నాం. తద్వారా ధర్మసార చెరువులో నీళ్లు ప్రస్తుతము 1150 MCFT ఉన్నది. మనం దీంట్లో కొంత మేరకు రైతులు ఆరుతడి పంటలు వేసుకున్నారు. ప్రత్యేకంగా పత్తులు కానీ, మొక్కజొన్న కానీ, ఇతర పంటలు, వాణిజ్య పంటలు ఎవరైతే వేసుకున్నారో ఆ వాణిజ్య పంటలు నీళ్లు లేక ఎండిపోయే ప్రమాదం ఉన్నది. కాబట్టి వేసిన ఆరుతడి పంటలను కాపాడుకోవడానికి ధర్మసాగర్ నుంచి నీటిని ఇవ్వాలని చెప్పి కోరడం జరిగింది. దానికి మా ఎమ్మెల్యేల యొక్క విజ్ఞప్తిని మన్నించి మన మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు అధికారులకు స్పష్టమైన ఆదేశాలు ఇచ్చి ఈరోజు ధర్మసాగర్ దక్షిణ కాలువ, ధర్మసాగర్ ఉత్తర కాలువ, దానితో పాటు ధర్మసాగర్ నుండి దేవాదిలో 3వ దశ గుండ్లసాగరము చెరువుకు కూడా వెళ్ళే పైప్ లైన్ ద్వారా నీరు ఇవ్వాలని చెప్పి ఆదేశాలు ఇవ్వడం జరిగింది. ఆ ఆదేశాల మేరకు ఈరోజు వచ్చి నీటిని విడుదల చేయడం జరిగింది. ప్రధానంగా సౌత్ కెనాల్ ద్వారా, నార్త్ కెనాల్ ద్వారా, 3rd ఫేజ్ దేవాదుల ద్వారా 2.8 క్యూమెక్స్ నీరు ఇవ్వాల్సి వస్తుంది. మొత్తంగా ఒక 14 క్యూమెక్స్ వరకు ప్రతిరోజు నుంచి కిందికి నీటి వస్తుంది. అది చేసే అవకాశం ఉన్నది. నీటి నిల్వలు ఉంటాయి. ప్రతిరోజు పైనుంచి గోదావరి నుంచి నీళ్లు ధర్మసారకు పంప్ అవుతున్నాయి. కాబట్టి ఇక్కడి నుంచి మనము ఈ 2 సౌత్ కెనాల్, నార్త్ కెనాల్తో పాటు గుండ్లసాగర్కి వెళ్ళే పైప్ లైన్ ద్వారా కూడా 3వ ఫేజ్ కూడా నీళ్లు ఇవ్వచ్చు అని వారికి చెప్పడం జరిగింది. దానికి సంబంధించి వారి ఆదేశాల మేరకు ఈరోజు నీటిని విడుదల చేయడం జరిగింది. నేను రైతులందరికీ విజ్ఞప్తి చేసేది ఒకటే, ఇప్పుడు విడుదల చేసిన నీరు 10 రోజుల కంటే మించి రాదు. 10 రోజులు మాత్రమే ఈ సౌత్ కెనాల్, నార్త్ కెనాల్ ద్వారా నీళ్లు వస్తాయి. ఆ తర్వాత 10 రోజులు ఆపి మళ్ళీ 10 రోజులు నీరు ఇచ్చే అవకాశం ఉంటుంది. అంటే ఒక రకంగా ఆన్ అండ్ ఆఫ్ పద్ధతికి రైతులు కూడా సహకరించాలి. కంటిన్యూస్ గా వాటర్ ఇవ్వడానికి నీరు లేదు కాబట్టి ఒక 10 రోజులు కాలువల ద్వారా నీళ్ళు ఇచ్చి 10 రోజులు ఆపేస్తాము. మళ్ళా రిజర్వాయర్ లో స్టోర్ అయిన తర్వాత మళ్ళీ 10 రోజులు నీళ్ళు ఇచ్చే అవకాశం ఉంటుంది. దయచేసి రైతులు నేను కోరేది ఒకటే, మీరు వేసిన ఆరుతడి పంటలను మీరు కాపాడుకోండి. ఈ నీళ్ళ ద్వారా తడులు పెట్టి ఒకవేళ ఇంకేమన్నా ఆరుతడి పంటలు వేసుకోవాలంటే పత్తి కానీ, మొక్కజొన్న కానీ, లేక వేరుశెనగ కానీ ఇంకేదైనా పంటలు మీకు అనుగుణంగా వేసుకోవాలంటే కూడా
ఈ కాలువల కింద వేసుకునే అవకాశం ఉన్నది. అక్కడక్కడ వరి కూడా సాగు చేస్తున్నారు. నేను వరి సాగు చేయొద్దు అని అనను, కానీ రైతులు ఆలోచించి వరి సాగు చేయాలని నేను కోరుతున్నా. వరికి నీళ్ళు ఎక్కువ కావాలి, అది కూడా 4 నెలలు నీళ్లు కావాలి. మరి మధ్యలో నీళ్ళు ఆగిపోతే రైతు నష్టపోతాడు, వరి పండకపోతే రైతు ఆగమయ్యే పరిస్థితి ఉంటుంది. కాబట్టి 1-2 సార్లు ఆలోచించుకొని వరి సాగుకు వెళ్ళాలి. మా మట్టుకు మేము ఈ దేవాదుల ఎత్తిపోతల పథకానికి సంబంధించిన మోటార్లను ప్రతిరోజు నడిపిస్తూ ధర్మసాగర్ చెరువుకు గోదావరి నుంచి నీటిని పంపు చేస్తూ ధర్మసాగర్ చెరువును నింపుతూ ధర్మసాగర్ రిజర్వాయర్ కున్న సౌత్ కెనాల్, నార్త్ కెనాల్ తో పాటుగా ఇక్కడ నుంచి గన్పూర్ కానీ, ఇక్కడ నుంచి గండిరామారం కానీ, ఇక్కడ నుంచి గుళ్ళసాగర్ కు వెళ్లే పైప్ లైన్లను కూడా నడిపిస్తాం. సాధ్యమైనంత వరకు రైతుకు ఆరుతడి పంటలు కాపాడే ప్రయత్నం చేస్తాం. మీకు అండగా ఉంటాం. రైతులు కూడా దయచేసి ఆలోచించాలని చెప్పి కోరుతున్నాం. అదేవిధంగా కాలువ కిందున్న గ్రామాల ప్రజలు కూడా, కాలువ కిందున్న గ్రామాల రైతులు కూడా మీరు పరస్పరం సహకరించుకోవాలి. ఆ కాలువ ద్వారా వచ్చే నీళ్లు అన్ని గ్రామాలకు ఒకేసారి రావాలంటే రాకపోవచ్చు, సరిపోకపోవచ్చు. కాబట్టి మీరు కూడా వంతుల వారిగా ఒక 2-3 గ్రామాలు ఒక రోజు, ఇంకో 2-3 గ్రామాలు ఇంకో రోజు, అట్లా కనుక మీరు ఈ నీటిని వాడుకుంటే చివరి వరకు రైతులకు సాగునీరు అందించి చివరి భూముల వరకు రైతులకు నీళ్ళిచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి ఒకటి, ఆరుతడి పంటల వైపే మీరు మొగ్గు చూపాలని, ఆరుతడి పంటలకు అవసరమైన నీరు అందించే బాధ్యత మాది అని, వరి సాగు చేసుకున్నా కూడా కొంచెము వెనక ముందు ఆలోచించుకొని నీటి వనరులను దృష్టిలో పెట్టుకొని మీరు వరి సాగుకు వెళ్ళాలని చెప్పి నేను కోరుతున్నా. ఇంకా 100 రోజులు దేవాదుల పంపులను నడిపిస్తాం. ధర్మసాగర్ ద్వారా పట్టణానికి త్రాగునీటి ఎద్దడి రాకుండానే ఈ కాలువల ద్వారా రైతులు వేసుకున్న పంటలను కాపాడే ప్రయత్నం చేస్తాం. రైతులందరూ కూడా సహకరించాలి. కావాలని కొంతమంది రైతులను రెచ్చగొడుతున్నారు. నిన్న ఒక ఆయన మాట్లాడుతున్నాడు, మాజీ మంత్రి, ఆయన కనీస అవగాహన లేకుండా మాట్లాడుతున్నాడు. గోదావరిలో నీళ్లు పోతున్నాయి, తెలంగాణకి ఇవ్వచ్చు కదా అంటాడు. ఇంతకంటే మూర్ఖత్వం ఇంకేముండదు. ఒకవైపు కాళేశ్వరం ప్రాజెక్టు పైన కట్టిన, కాళేశ్వరం ప్రాజెక్టు కొరకు కట్టిన మేడిగడ్డ బరాజు పిల్లర్లు కుంగిపోవడం వలన అది ఉపయోగంలో లేదు. అక్కడ నీటిని నిల్వ చేసే పరిస్థితి లేదు. కన్నెపల్లి పంప్స్ ఆన్ చేసిన కన్నెపల్లి పంప్స్ నుంచి మళ్ళీ అన్నారం రిజర్వాయర్కి తీసుకుపోవాలి, అన్నారం రిజర్వాయర్ నుంచి సుందిలోకి తీసుకుపోవాలి, సుందిల నుంచి ఎల్లంపల్లికి తీసుకుపోవాలి. నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ వాళ్ళు సుందిలలో కానీ అన్నారంలో కానీ నీటిని నిల్వ చేయడము అంత క్షేమకరం కాదు. ఆ డ్యాములు సరిగా డిజైన్స్ లేవు, ఫౌండేషన్స్ లేవు, ప్రమాదం ఉన్నాయని వాళ్ళు చెప్తున్నారు. అయినా కూడా రైతులను రెచ్చగొట్టే విధంగా గోదావరిలో నీళ్లు పోతున్నాయి, రైతులకు నీళ్ళు ఇవ్వడం లేదు ప్రభుత్వం అని తప్పుడు ప్రచారం చేస్తున్నారు. దయచేసి దీన్ని గమనించి రైతుల కొరకు పనిచేసే ప్రభుత్వం, రైతులను కాపాడే ప్రభుత్వం. మొన్నటికి మొన్న జూలై మొదటి వారంలో వర్షాకాలము ప్రారంభమైందని 9 రోజులలో 73 లక్షల మంది రైతులకు 9,000 కోట్ల రూపాయలు రైతు భరోసా రూపంలో వాళ్ళ అకౌంట్లలో జమ చేయడం జరిగింది. అది కాంగ్రెస్ ప్రభుత్వంలోకి వచ్చిన 1 సంవత్సరం లోపే రైతులకు ఇచ్చిన మాట ప్రకారము 2 లక్షల లోపు పంట రుణాలన్నింటినీ కూడా మాఫీ చేయడం జరిగింది. ఒకవైపు రైతు వేసిన సన్న రకాలను కూడా కొనుగోలు చేసి బోనస్ చెల్లించడం కూడా జరుగుతున్నది. ఈ రాష్ట్రంలో పండుగలాగా ఉండాలి, రైతు క్షేమంగా ఉండాలనే ఆలోచనతోనే కాంగ్రెస్ ప్రభుత్వం పనిచేస్తున్నది. దయచేసి రైతులు కూడా ఆలోచించాలి. ప్రతిపక్షాలు చేసి ఏమాత్రం కూడా సాంకేతిక వాళ్ళ ప్రకటనలను దయచేసి నమ్మొద్దు, విశ్వసించవద్దు. అని మాత్రం అవకాశం ఉన్న ఏ కొద్ది మరి
పెద్దలు చెప్పినట్టుగా, ఎందుకంటే వారికి గౌరవనీయులు కడియం శ్రీహరి గారికి ఉన్న అపారమైన అనుభవం. మరి వారు గతంలో కూడా నీటిపారుదల శాఖ వారు హ్యాండిల్ చేయడం జరిగింది. వారికి అపారమైన అనుభవంతో చెప్పిన మాటలు దయచేసి రైతులు గమనించాలని నేను వేడుకుంటున్నా. ఏదైతే బీఆర్ఎస్ బీజేపీ చేసే కుంచితమైన మాటలను, ఆ యొక్క సాంకేతిక లేని మాటలతో మాట్లాడుతున్నారు. దయచేసి మా రైతు సోదరులను గమనించాలని నేను విజ్ఞప్తి. ఎందుకంటే ఇంతకంటే వివరంగా ఎవరు చెప్పలేదు. దేవాదుల అనేది మన తెలంగాణకు ఆయుపట్టు, ఒక ఆయువు లాంటిది. ఈరోజు వారు గతంలో ఉన్నప్పుడు దేవాదుల పైన కొట్లాడి శ్రద్ధతో ఈరోజు ఇంత నీటిలో సౌలభ్యమవుతుందంటే వారి యొక్క అకౌంటిత దీక్షతను మనం ఎక్కడ కూడా అనుమానించడానికి సమయం అది లేదు. కాబట్టి దయచేసి గౌరవనీయులు కడియం శ్రీహరి గారు ఉప ముఖ్యమంత్రిగా ఉన్నారు గతంలో. మరి గతంలో నీటిపారుదల శాఖ మంత్రి వారికి ఉన్న అనుభవంతో చెప్పిన విషయాలను 100% మనం రైతులకు చేరే విధంగా సోదరులను కూడా నేను విజ్ఞప్తి చేస్తున్నా. రైతులను అనవసరంగా రెచ్చగొడుతున్నారు. ఏదైతే గోదావరిలో వస్తున్న నీళ్లను రైతులకు అందించే విధంగా ఉన్నది, కానీ కావాలనే ఏదో రాజకీయ కక్షతోని మరి మా మన ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి సోదరులారా, మరి డ్యామ్ సేఫ్టీ అథారిటీ ఏదైతే టెక్నికల్ గా వారు ఇచ్చారో, ఏదైతే సుందిల్లా, అన్నారం, ఇవన్నీ కూడా టెక్నికల్ గా ఒక పిల్లర్ ఇరిగిపోతేనే ఎట్లుంటుంది, మునిగిపోతుంది, మనం ఇంట్లో మనం జీవనం సాగించగలుగుతాం ఆలోచించాలి. మరి అలాంటి సందర్భంలో వాతావరణం అంతా మార్పులు వచ్చి రైతులకు ఎంతో నష్టం కలిగే విధంగా ఉంది. అలాగే తాగునీటిగా రైతులకు సాగులో మనకు ఒక గంటికలు కొడుతున్నాయి. కాబట్టి తప్పనిసరిగా రైతులు ఏదైతే ఉన్నదో ఆరుతడి పంటలకే పోవాలని మరి గౌరవ మాజీ మంత్రివర్యులు ఉప ముఖ్యమంత్రి వారు కూడా చెప్తున్నారు. దయచేసి రైతులు ఎవరి మాటలలో ట్రాప్ లో పడద్దని నేను అందరికి చేతులెత్తి మన దేశానికి, అలాంటిది తెలంగాణలో రైతులను కాపాడే దిశగా అనునిత్యం గౌరవ ముఖ్యమంత్రి వర్యులు వారు రైతులు ఒడదొడుకులు ఉన్నా కూడా ఈ యొక్క తెలంగాణ రాష్ట్రాన్ని అప్పులకుప్ప చేసిపోయిన బీఆర్ఎస్ ప్రభుత్వం వారు చేసిన దాంట్లో ఎట్లా ఉన్నాయంటే వాళ్ళ దందాలు అసలు దోపిడి దొంగల ముఠా కంటే ఎక్కువ చేసిన ఈ యొక్క వారిని మీరు దయచేసి వారి మాయం లేదు. వర్ష లేక మనం రైతులంతా ఆకాశం వైపు చూస్తున్నారు. కాబట్టి దయచేసి ఆరుతడి పంటలకే పోండి. రైతులను మేము వరి వేయొద్దని అంటలేము, కానీ వరి వేస్తే సరైన నీళ్ళు బంధం వస్తుంది. కాబట్టి దయచేసి రైతులందరూ గమనించాలని మరొకసారి వేడుకుంటూ, ఈ రోజు సౌత్ కెనాల్ గౌరవ పెద్దలు వారితో పాటు ఈ రోజు మేము ఇది ఓపెన్ చేయడం జరిగింది. చివరి టేలెండ్ వరకు పోయే విధంగా చూసుకునే విధంగా మా నాయకులకు అందరికి కూడా చెప్పినాను. అక్కడ ఉన్న సర్పంచ్లకు, రైతు సోదరులకు అందరికి చెప్పినాం. అందరం కూడా పెద్దలు చెప్పినట్టుగా ఒక గ్రామం తర్వాత ఒక గ్రామం అండర్స్టాండింగ్ తోని వాటర్ తీసుకోండి. ఈ 10 days వస్తాయి వాటర్. మళ్ళీ ఈ యొక్క ధర్మసాగర్ ఆయకట్టు నిండంగానే మళ్ళీ గౌరవనీయులు పెద్దలు